రెస్టారెంట్ ఎవరు దక్కించుకోవాలనే విషయం మీద పోటీ జరుగుతుంది. గౌరీప్రసాద్ రెస్టారెంట్ దక్కించుకోవాలని మాలిని పాత ఉద్యోగులకు 5,00,000 ఇచ్చి సెటిల్ చేస్తా అని చెప్తుంది. ఇక దీప జోష్నకి తమ తరపున మాట్లాడమని చెప్తుంది. జోష్న ఆ ఉద్యోగులతో మీ ఉద్యోగాలు అలాగే ఉంటాయి. ఎవరి పోస్టుల్లో వాళ్ళుంటారు. అంతేకాకుండా మీ శాలరీ మొదటి రోజే 10% పెంచుతాం. అలాగే మీకు ఇంక్రిమెంట్స్, బోనస్ ఇస్తాం. 10,00,000 వరకు పర్సనల్ లోన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అని జోష్న అంటే మీ తాత ఆస్తి సర్వనాశనం చేయడానికి నువ్వొక్కదానివి చాలు అని మాలిని జోష్నతో అంటుంది. ఇక జోష్న ఉద్యోగులతో చిన్న సవరణ ఏంటి అంటే ఇదంతా ప్రస్తుతం లాస్‌లో ఉన్న రెస్టారెంట్ లాభాల్లోకి రాగానే అమలు చేస్తాం. మీ విషయంలో మేము బాధ్యతగా ఉంటాం అని జోష్న చెప్తుంది. ఇక సూరజ్ ఉద్యోగులతో పోల్చుకోండి మీకు నచ్చిన వాళ్ళని అని అడుగుతాడు. దాంతో ఉద్యోగులు ఆలోచించి రెస్టారెంట్ మాలిని గారికి ఇవ్వమని అంటాడు. జోష్న, దీప, కార్తీక్, సూరజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి డీఎం రెస్టారెంట్స్‌కా అని గౌరీప్రసాద్ అంటే కాదు కాదు జోష్న రెస్టారెంట్స్‌కి అని ఉద్యోగులు అంటారు. మాలిని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. జోష్న వాళ్ళు చాలా సంబరపడిపోతూ ఉంటారు. మనమేంటో కొందరికి మరొకసారి అర్థమైంది అని జోష్న అంటూ ఉంటుంది మాలిని చూస్తూ. ఇక జోష్న సంతోషంగా బయటకు వెళ్ళి తాత మనమే గెలిచామని చెప్తుంది. కార్తీక్, దీపలు మొత్తం క్రెడిట్ జోష్నదే. ఉద్యోగుల్ని ఒప్పించేలా మాట్లాడింది. సూరజ్ సపోర్ట్ చేశాడు అని చెప్తారు. మరోసారి తాత పేరు నిలబెట్టావని పెద్దాయన మురిసిపోతూ ఉంటారు. సపోర్ట్ చేసేవాళ్ళుంటే ఏమైనా సాధించగలం. ఇదంతా వీళ్ళ వల్లే తాత అని జోష్న కార్తీక్, దీప, సూరజ్‌ల గురించి చెప్తుంది. ఐకమత్యమే మహాబలం అని అది కొందరికి తెలియదు అని శివనారాయణ సెటర్లు వేస్తాడు. ఇక మాలిని వచ్చి పోటీ పడడంలో దీనివన్నీ ఈ మేనత్త పోలికలే అని మాలిని అంటుంది. నన్ను నీతో పోల్చుకోకత్తా అని జోష్న అంటుంది. ఇక దక్షిణామూర్తికి, మాలినికి ఈ మాత్రం అవమానం సరిపోతుంది అని శివనారాయణ అంటే గెలిచారని సంబరపడొద్దు. సక్సెస్‌గా రన్ చేయాలి కదా అని మాలిని అంటుంది. ఇక దీప మాలినితో నాదో చిన్న రిక్వెస్ట్ మారండి అని అంటుంది. దీప అని దక్షిణామూర్తి అరిస్తే అవును మీరు డబ్బుతో గెలవాలి అన్నారు. మా జోష్న మంచి మనసుతో గెలిచింది అని అంటుంది దీప. పెద్దాయన మరోసారి జోష్న వాళ్ళకి కంగ్రాట్స్ చెప్తాడు. కార్తీక్ జోష్నకి మళ్ళీ కంగ్రాట్స్ చెప్పి సూరజ్‌ని ఇంప్రెస్ చేయడానికే కదా అని అంటాడు. అది కాదు బావ అని జోష్న అంటే అర్థమవుతుందిలే అని కార్తీక్ అంటాడు. ఇక సూరజ్ గుడ్ వర్క్ అని జోష్నకి మెసేజ్ చేస్తాడు. అది చూసి జోష్న మురిసిపోవడం, దూరం నుంచి సూరజ్ కూడా చూసి నవ్వుకోవడం భలే ఉంటుంది. ఇక మరోవైపు ఆఫీస్‌లో జోష్న, సూరజ్ వర్క్ చేసుకుంటూ ఉంటారు. జోష్న సూరజ్‌ని చూస్తుంది కానీ సూరజ్ చూడడు. ఇంతలో సూరజ్ దగ్గరికి గీత అనే అమ్మాయి వచ్చి న్యూ జాయినింగ్ అని వర్క్ మీ దగ్గరే సార్ నేర్చుకోమన్నారని చెప్తుంది. సూరజ్ జోష్నను ఉడికించడానికి కావాలని ఆమెతో క్లోజ్‌గా మాట్లాడడం, నువ్వు నాకు నచ్చావని చెప్పడం, ఆమె కూడా సూరజ్ నచ్చాడు అని చెప్పడం విన్న జోష్న కోపంతో ఇక్కడేం జరుగుతుందని అరుస్తూ ఉంటుంది. ఇద్దరు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోవడం చూసి జోష్న కోపంతో రగిలిపోతుంది. మీ పక్కనే కూర్చుంటా, మీరు ఎక్కడ ఉంటారు అంటూ గీత అడగడంతో జోష్న చాలా ఇరిటేట్ అవుతూ ఉంటుంది. ఫ్రీ అవ్వగానే కలుద్దామని సూరజ్ అనగానే ఫోన్ నంబర్ ఇవ్వమని గీత అడిగితే ఒరేయ్ ఆఫీస్ బాయ్ ఎక్కడున్నావురా అని జోష్న అరుస్తూ ఉంటుంది. దీప, బావ ఇంకా ఆఫీస్‌కి రాలేదేంటా అని జోష్న అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు దీప, కార్తీక్‌లు సుమిత్రతో జోష్న పెళ్లి చేసే బాధ్యత మాది అని చెప్తారు. ఈ మాట చిన్నప్పటి నుంచి చెప్తున్నావురా అని పారు అంటుంది. పెళ్లి చేసే బాధ్యత మీదే కానీ ఎవరితో అని సుమిత్ర అంటే సూరజ్‌తో జోష్న పెళ్లి చేసే బాధ్యత మా ఇద్దరిదత్తా. నేను నా భార్య కలిసి నీకు మాటిస్తున్నామని కార్తీక్ అంటాడు. దానికి పారు ఆ సూరజ్ కూడా ఏమన్నాడో మీరు విన్నారు కదా! జోష్న మనసులోనే చోటు కావాలన్నాడు. అది జరిగే పనేనా అని పారు అడిగితే జరిగే పనే పారు ఎందుకంటే జోష్న మనసులో సూరజ్ ఉన్నాడు అని అంటాడు కార్తీక్. అలాగని జోష్న నీతో చెప్పిందా అని పారు అడిగితే కొన్ని చెప్పాల్సిన అవసరం లేదు. అర్థమైపోతాయి పారు అని కార్తీక్ అంటాడు. మీరేమో జోష్న మనసులో సూరజ్ ఉన్నాడు అంటున్నారు. ఎలారా నమ్మేది అని పారు అడుగుతుంది. జోష్న మీద, సూరజ్ మీద మాకు నమ్మకం ఉంది అని కార్తీక్ అంటాడు. దానికి దీప అవును మా బావ విషయంలో తీసుకుంటే జోష్నకి నా భర్త బావ అవుతాడు కాబట్టి బావని భర్తలా చేసుకోవడం హక్కులా భావించింది. ఇష్టం అంటే ఏంటో తెలియని వయసులో నుంచే ఆశలు పెంచుకుంది. దానికి కారణం ఎవరైనా కావచ్చు. కానీ జోష్న దృష్టిలో పెళ్ళంటే ఆడదాని మెల్లో మగాడు తాళి కట్టడం. అంతకు మించి తనకేం తెలియదు. ఎప్పుడైతే బావ నా మెల్లో తాళి కట్టాడో జోష్న పంతం పెంచుకుంది. హక్కులా భావించిన మనిషి తనకి దక్కకపోయేసరికి పంతం పెరిగిపోయింది. కానీ ఇప్పుడు జోష్న ఆ స్థితిలో లేదు. తనకిష్టానికి, ప్రేమకున్న తేడా తెలుసు. పంతానికి, బాధకి ఉన్న తేడా తెలుసు. సూరజ్‌తో పోట్లాడుతూనే తెలియకుండానే ఇష్టం పెంచుకుంది. ఎప్పుడైతే సూరజ్ తనని కాదు అన్నాడో అప్పుడు తట్టుకోలేకపోయింది. ఆ ఇష్టం దూరం కాకూడదని పోరాటం చేస్తుంది. సూరజ్‌ని దక్కించుకునేంత వరకు ఈ పోరాటం ఆగదు. ఎవరు అనవసరంగా భయాలు పెట్టుకోవద్దు.
జోష్న సూరజ్ని కలిపే బాధ్యత మాది అని కార్తీ దీప మరోసారి చెప్తారు. ఇక మరోవైపు మాలిని పారిజాతాన్ని ఇంటికి పిలిచి జోష్నకు పెళ్లి చేయరా అని అడుగుతుంది. ఎందుకు చెయ్యం, చేస్తామని అంటుంది పారు. పెళ్లి కొడుకు ఎవరు అని మాలిని అడిగితే పారిజాతం చెప్పను అంటుంది. దాంతో మాలిని కావాలని పారుని రెచ్చగొట్టి సూరజ్తో జోష్న పెళ్లి ఫిక్స్ చేస్తున్నారు అని చెప్పించేలా చేస్తుంది. తర్వాత విషయం ఎవరికి చెప్పొద్దని, ఈ పెళ్లి జరగదని పారు అంటుంది. ఏమైంది, జోష్న వద్దు అనిందా అని మాలిని అంటే సూరజ్ వద్దు అనేశాడు అని అంటుంది పారు. సూరజ్ గాడు పెళ్లికి ఒప్పుకోడు, జోష్న జీవితంలో పెళ్లి చేసుకోను అంటుంది. తర్వాత ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు అని పారు అంటే నాకు అర్థమవుతుంది అని మాలిని మనసులో అనుకుంటుంది. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.